ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, పొంగూరు నారాయణ గారికి నేను సారీ చెప్తున్నాను. ఎందుకనంటే మనం అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతూ అనవసరమైన మాటలు మాట్లాడొద్దు, వాటికి కౌంటర్ ఇవ్వద్దని మీరు చెప్తూ గౌరవంగా మనం ప్రజల్లో ఉంటూ ప్రజలకు మంచి జరిగే పనులు చేయాలని మీరు ఆదేశిస్తున్నారు. ఇక్కడ తినే నోరు, తిరిగే కాలు, అరిచే మురిగే ఇది మానరు అన్న సామెతగా ఇక్కడ ఎక్కడా కూడా డ్రాప్ కావట్లేదు. 3 నెలలు అయితే చెట్లు మొదలుపెట్టి నిన్ననే నిద్రలేశారు ఒక ఆయన. అంటే పక్కింటి కోడి కూర్చుందాక మన ఇంట్లో కోడికి మెలకు రాదన్నట్టు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తెగ చింపేసుకున్నారని నిన్ననే నిద్రలేశారు ఆయన. చెట్ల మీద మాట్లాడుతున్నారు. పొంగూరు నారాయణ గారు మా మున్సిపాలిటీలో ఉండే డబ్బులంతా దోచిపెట్టేస్తున్నారు, కార్యకర్తలకని అడుగుతున్నారు. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రెడ్డి గారిని, నేను కొన్ని ఆయనకి కౌంటర్ చెప్పాలనుకుంటున్నా. చెట్ల మీద జగన్మోహన్ రెడ్డి పేరు రాసుకున్న డబ్బులు ఎవరివి అని అడుగుతున్నా. సమాధుల మీద పేర్లు రాసుకున్న డబ్బులు ఎవరిది అని అడుగుతున్నా. టిట్కో ఇళ్ల మీద వైసీపీ రంగులు వేసుకున్న డబ్బులు ఎవరిది అని అడుగుతున్నా. నేను జగనన్న కాలరీ ఇచ్చింది ఎవరైనా పాపం జాపర్ కట్ట కాలువ వాళ్ళక, పెనాకిని పార్కు పొల్లు కట్ట మీద ఉండే పేదలకు ఇచ్చారా వర్క్ అని అడుగుతున్నా. అవన్నీ మీ కార్యకర్తలకి దోచిపెట్టలేదా? జగనన్న కాలనీ పేరుతో జగమంతా మింగేశారు, ఎక్కడ పట్టినా మింగేశారు. ఇవన్నీ కానీ మర్చిపోతే ఎట్లాగా, మీకు గుర్తు రాకపోతే ఎట్లా, అప్పుడు మీరు లేరా ఎట్లా అని అడుగుతున్నా. నేను మీకు లెక్కలు వీక్ అనుకుంటా. మీరు ఈ మధ్య లెక్కలు నేర్చుకున్నారు. పొంగూరు నారాయణ గారు ఎప్పుడో లెక్కలు నేర్చుకున్నారు. ప్రజలకు ఎంత నష్టం అవుతుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్ని లెక్కలు వేసే చెట్లు వేస్తే ఆ స్మార్ట్ సిటీ నెల్లూరులో పార్కులతో పాటు N2N రోడ్లతో పాటు అందమైన స్కూళ్ళతో పాటు అలాగే అందమైన చెట్లు ఉంటే చాలా మంచిది అని చెప్పేసే ఉద్దేశంతో చెట్ల కార్యక్రమం తీసుకొచ్చారు. తల్లి ఇంటికి ఎంత ముఖ్యమో చెట్టు ప్రతి వీధికి ప్రతి ఇంటికి అంత ముఖ్యం. తల్లి చెట్టు ఒకటే. చెట్టు నీడనిచ్చి ప్రజలు కాపాడుతుంది, ఆక్సిజన్ ఇచ్చి కాపాడుతుంది. తల్లి అన్నం పెట్టి వాళ్ళని కాపాడుతుంది. కాబట్టే చెట్టుల ప్రోగ్రాం తీసుకొచ్చారు పొంగూరు నారాయణ గారు. ఆయన చెప్తున్నాడు, నేను పూరి గుడిసెలో పుట్టాను, పేద కుటుంబం నుంచి వచ్చాను, పేద ప్రజలకు చేయాలనే సంకల్పం ఉంది అని చెప్తున్నాడు. నువ్వు ఎక్కడైనా ఎక్కడి నుంచి వచ్చావో చెప్పావా అని అడుగుతున్నా. అంటే నువ్వు రాజుల కుటుంబం నుంచి, జమీందారు వ్యవస్థ నుంచి వచ్చావు కాబట్టి పేదల కష్టాలు తెలియదు, పేదల ఇంటి ముందు చెట్లు వేయలేదో తెలియదు, పేద పిల్లలు స్కూల్కి వెళ్ళాలో లేదో తెలియదు. ఆ రోజు నాడు నేడు చేశారు. తర్వాత స్కూళ్ళు, అన్ని స్కూళ్ళు ఒకే చోట కానీ ఎలిమెంటరీ స్కూళ్ళు, హై స్కూళ్ళు అన్ని ఎక్కడెక్కడ పెట్టి చేర్చారు. మరి దానికి ఎలా వెళ్ళాలి పిల్లలు ఒక్కగాడైనా ఆలోచించారా మీరు? అదే పొంగూరు నారాయణ గారు ఎప్పుడో మూసివేసిన స్కూల్ని తెరిచి పిల్లలకి ఎక్కడ కార్పొరేట్ స్కూళ్ళకి తీసిపోకుండా వాళ్ళకి మంచి బిల్డింగులు సమకూర్చి, భోజన సదుపాయాలు సమకూర్చి, పిల్లల్ని తీసుకొచ్చేదానికి బస్సులు సమకూర్చారు. ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి నిద్రపోతున్నావా అని అడుగుతున్నా. ఏనాడు నోరు విప్పలేదా అని అడుగుతున్నా. నేను ఈ రోజు మీకు నిన్ననే గుర్తొచ్చిందా ఇవన్నీ కానీ అని అడుగుతున్నా. ఎవరో మాట్లాడారని అంటారు, పొరుగింటి పుల్లకూర అని. అట్లా మీకు పొరుగింట్లో ఉండే వేరే జిల్లా కాకాని గోవర్ధని అరిసిందాకా నీకు నిద్ర రావట్లేదు, మెలకు రావట్లేదు అని అడుగుతున్నా. చెట్టుకు చెప్తున్నా వినండి. మీరు చెట్టుకు 10,000 కేటాయించారని అంటున్నారు. మీరు లెక్కలు చూసుకోండి. ఏదో ఒకటి మాట్లాడాలనేసి రాత్రి పాపం నిద్రపోయే ముందు చదువుకొనేసి పొద్దున్నే వచ్చి ప్రశ్న పెట్టే చెప్పేస్తే కాదు. 3,918 రూపాయలు చెట్టుకు కేటాయిస్తే అక్కడ GST బాను 3,700 చెట్టు వాళ్ళకి వస్తుంది. తర్వాత కాంట్రాక్టర్ దగ్గర నుంచి GST 3,700 లెస్ గాను ఇంకా కొంత తగ్గుద్ది. ఒక చెట్టు వేయాలంటే ఒక 10 సార్లు లేబర్ వర్క్ చేయాలి, ఒక డిజైన్ కటింగ్ చేయాలి, కొలతలు వేయాలి, సార్ కటింగ్ చేయాలి, తర్వాత పగలగొట్టాలి JCPతో, తర్వాత లేబర్ తీయాలి, మరలా ఆగరు వేయాలి, మళ్ళీ లేబర్ తీయాలి, మళ్ళీ గుంటలు లోడాలి, మళ్ళా చెట్లు వేసే వాళ్ళు వేయాలి, మళ్ళీ ట్రీ గార్డ్ వేయాలి, చెట్టు పెట్టాలి, మట్టి పోయాలి, ఎరువు పోయాలి. ఎన్ని పనులు ఉన్నాయి. మీ ఇచ్చే డబ్బులకి లేబర్కి ఎంత అవుతుందో ఇప్పుడు లెక్కలు నేర్చుకొని లెక్కలు చెప్పాలి అని లెక్కల మాస్టర్ చంద్రశేఖర్ గారు
పన్నులు వసూలు చేసి వసతులు సమకూర్చి సంపాదన సమకూర్చి బాగుండాలి, మన ఊరు మన జిల్లా బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి అనే విధానం తీసుకొచ్చారు. కానీ మీరేం చేశారు? అప్పుల రాష్ట్రాన్ని చేశారు. అన్ని మీకు సమకూర్చుకున్నారు. ప్రజావేదిక కూలదూర్చారు. ప్రజావేదిక ఎవరిది? ప్రజలది. నీకెవడిచ్చాడు హక్కు కూలదోచేదానికని? నేను మీడియా ముఖంగా చంద్రశేఖర్ రెడ్డి గారిని, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మేము అధికార పక్షంలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా? పోనీలే అని మేము ఊరుకుంటూ ఉంటే, అభివృద్ధి పనుల్లోనే పనులు చేసుకుంటూ పోతుంటే, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ కూర్చునేదానికి ఇక మేము ఏమీ ఓర్చుకునే స్థితి లేదు. మీరు లేనిపోని అబండాలు వేసి మేము దోచుకుంటున్నామని మీరు పాపం ఏమీ లేకుండా రాష్ట్రానికి నిధులు సమకూర్చారన్నట్టు ఉంది ఇక్కడ వ్యవహారం. ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. రాబోయే రోజుల్లో పచ్చదనమైన ఊరు, పిల్లలకి మంచి స్కూళ్ళు, రోడ్లు